నమస్కారం. విజన్ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తలు. జిల్లాలోని అన్ని మండలాల్లో 55.37 కిలోమీటర్ల సిమెంట్ రోడ్ల పనులు ప్రారంభించి నేటికి 53.54 కిలోమీటర్ల సిమెంట్ల రోడ్ల నిర్మాణాలను పూర్తి చేసి 99% లక్ష్యాన్ని సాధించినట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు. రాష్ట్ర సచివాలయం నుండి శుక్రవారం రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మరియు పంచాయతీరాజ్ శాఖ మంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ పల్లె పండుగ కార్యక్రమంలో భాగంగా చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాలు, సిమెంట్ రోడ్లు, గోకులం షెడ్లు, ఫార్మ్ ఫండ్స్ పురోగతిపై జిల్లా కలెక్టర్తో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష చేశారు. కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుండి కలెక్టర్, డ్వామా పీడీ డాక్టర్ అప్పారావు, పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ అధికారి శ్రీనివాసరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ గ్రామీణ పేద ప్రజలకు రాష్ట్ర వ్యాప్తంగా ఉపాధి హామీ పథకంలో భాగంగా 57.91 లక్షల కుటుంబాలకు 97.42 లక్షల మంది ఉపాధి కూలీలకు పని కల్పించాము అన్నారు. ఎండలు తీవ్రంగా ఉన్నందున ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపాధి కూలీలు ఉదయం తొందరగా పని ప్రదేశాలకు హాజరై 11 గంటలలోపు పని ముగించాలని సూచించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుండి కలెక్టర్ నాగరాణి సంబంధిత అధికారులతో కలిసి పాల్గొన్నారు. ప్రభుత్వం మరియు బ్యాంక్ యూనియన్ల మధ్య చర్చల్లో పురోగతి కారణంగా మార్చి 24 మరియు 25వ తారీఖున బ్యాంకు సిబ్బంది చేపట్టవలసిన సమ్మెను వాయిదా వేసినట్లు మరియు 24, 25 సోమవారం, మంగళవారం నాడు బ్యాంకులు యథావిధిగా పనిచేస్తాయని యుఎఫ్బియు తణుకు పట్టణ కార్యదర్శి వివి సత్యనారాయణ తెలిపారు. సిపిఎం రాష్ట్ర కమిటీ ముద్రించిన విద్యుత్ షాకుల బుక్లెట్ ని భీమవరం ప్రకాశం చౌక్ సెంటర్లో సిపిఎం జిల్లా కార్యదర్శి జేఎన్వి గోపాలన్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ ఛార్జీల విషయంలో ప్రజలకు ఇచ్చిన హామీని ఉల్లంఘించింది అన్నారు. రాష్ట్ర ప్రజానీకానికి వివరించేందుకే బుక్లెట్ ను ముద్రించామన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వం మారింది, అయినా విద్యుత్ షాకులు ప్రజలకు తగ్గలేదు అన్నారు. గత ప్రభుత్వం ట్రూ అప్, సర్దుబాటు, ఇంధన ఛార్జీలు, స్మార్ట్ మీటర్లు, సెకీతో ఒప్పందాలు ఈ 3 విషయాలు ప్రజల ముందుకు తెచ్చింది, భారం వేసింది. అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న తెలుగుదేశం పార్టీ దీనిని తీవ్రంగా వ్యతిరేకించింది. ప్రస్తుతం ఆర్థిక మంత్రిగా ఉన్నటువంటి పయ్యావుల కేశవ్ యూనిట్ ద్వారా ₹1.99 వస్తుంటే వైసీపీ ప్రభుత్వము ₹2.49 కొనుగోలు చేసేందుకు సెకీతో ఒప్పందం కుదుర్చుకుందని, వినియోగదారులకు ఇది భారమని పేర్కొంటూ ఆనాడు 4/5/2022 హైకోర్టులో ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం కూడా దాఖలు చేశారు. ఒప్పందాలు బయట పెట్టాలి అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు వాసుదేవరావు, జిల్లా కమిటీ సభ్యులు సత్యనారాయణ, మల్లిపూడి ఆంజనేయులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ ఛార్జీల విషయంలో తనకిచ్చిన హామీని ఉల్లంఘించింది. ఈ విషయాన్ని రాష్ట్ర ప్రధానికి అందరికీ కూడా వివరించడం కోసం సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ ఒక బుక్లెట్ని కూడా ముద్రించింది. ఆ బుక్లెట్ని ఈరోజు భీమవరపట్నంలో ఆవిష్కరించడం అన్నది జరిగింది. ఇవాళ గత ప్రభుత్వం అధికారం కోల్పోయింది, కొత్త ప్రభుత్వం వచ్చింది. అయినప్పటికీ కూడా విద్యుత్ షాకులు తప్పలేదు అన్న ఉద్దేశంతో ఈ పుస్తకాన్ని ప్రచురించడం అన్నది జరిగింది. ముఖ్యంగా ఏదైతే గత ప్రభుత్వం ట్రూ అప్, సర్దుబాటు ఛార్జీలు, అలాగే స్మార్ట్ మీటర్లు, అలాగే సెకీతో ఒప్పందం ఈ 3 విషయాలు గత ప్రభుత్వం చేసిందో ఈ 3 విషయాల్ని కూడా గత తెలుగుదేశం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తీవ్రంగా వ్యతిరేకించింది. ఈనాటి ఆర్థిక మంత్రిగా ఉన్నటువంటి పయ్యావుల కేశవ్ గారు గతంలో హైకోర్టులో 2022లో హైకోర్టులో కూడా కేసు వేశాడు. ఏమని? ఈయన సెకీతో ఒప్పందం చేసుకున్నాడు, అదానితో ఒప్పందం చేసుకున్నాడు. ఇవాళ ₹2.49 యూనిట్ని ఒప్పందం చేసుకున్నాడు. కానీ వాస్తవంగా మార్కెట్లో ₹1.99 మాత్రమే మనకు విద్యుత్తు దొరుకుతూ ఉంది. అంటే 50 పైసలు అదనంగా చేసుకున్నారని చెప్పేసి కూడా ఆ రోజున హైకోర్టుకి వెళ్ళారు. ఆ ఒప్పందాలను కూడా బయట పెట్టమని చెప్పేసి కూడా ఆయన వాడడం జరిగింది. ఈ ప్రభుత్వం వచ్చి అధికారంలోకి దగ్గరగా 10 మాసాలు అవుతా ఉంది. ఈ 10 మాసాల కాలంలో కూడా గత ప్రభుత్వం వేసినటువంటి సర్దుబాటు, ట్రూ అప్ ఛార్జీల్ని రద్దు చేయలేదు. మొన్న జనవరిలో ఈ ప్రభుత్వం కూడా యూనిట్కి 40 పైసలు చొప్పున ట్రూ అప్, సర్దుబాటు ఛార్జీల్ని వేయడం జరిగింది. అంటే ఇది మోసం తప్ప
ఇంకోటి కాదు. గ్రామ రెవెన్యూ అధికారుల సంఘం రాష్ట్ర నాయకుల పిలుపు మేరకు గ్రామ సచివాలయాల్లో క్లస్టర్ విధానం కుదింపు వలన వీఆర్ఓలకు పనిభారం పెరుగుతుందని, దీని వలన 2 గ్రామాలకు ఒక వీఆర్ఓ ఉండవలసి ఉన్నందున ఈ విధానం నిలుపుదల చేసి పాత విధానమే అమలుపరిచేలాగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, డీడీఓగా తహసీల్దార్ ఉండేలాగానే ఏర్పాటు చేయాలని అత్తిలి మండల వీఆర్ఓలు కోరారు. ఈ విధంగా చేయకపోతే వీఆర్ఓలు చాలా ఇబ్బందులకు గురవుతారని అన్నారు. దీనిపై పై అధికారులకు తెలిపి తమకు న్యాయం చేయాలని కోరుతూ తహసీల్దార్కి వినతి పత్రం అందజేశారు. రాష్ట్ర బడ్జెట్ సెక్షన్స్ సందర్భంగా లెజిస్లేచర్ స్పోర్ట్స్ మీట్ లో శాసన మండలి సభ్యులు వంక రవీంద్రనాథ్ 9 ఈవెంట్స్ లో పాల్గొని అందరి మన్ననలు పొందారు. వ్యక్తిగత ఈవెంట్స్, క్యారమ్స్, షటిల్, రింగ్ పోటీలలో పథకాలు సాధించారు. కబడ్డీ, క్రికెట్, టగ్ ఆఫ్ వార్లో గ్రూప్ పథకాలు కూడా అందుకున్నారు. 64 సంవత్సరాల వయసులో కబడ్డీలో ఉత్సాహంగా ఆడడం చూపర్లను ఆకట్టుకుంది. షాట్ పుట్, 100 మీటర్స్ రన్నింగ్ లో పాల్గొని క్రీడల పట్ల యువతకు ఆసక్తి చూపించాలని సూచించారు. 58 మంది ఉన్న శాసనసభ్యుల్లో ఎక్కువ ఆటల్లో పాల్గొని పథకాలు సాధించిన రవీంద్రనాథ్ ను తోటి మండలి సభ్యులు, శాసనసభ్యులు, మంత్రులు అభినందించారు. మండు టెండలో కష్టపడి పనిచేసిన కూలీలకు వేతనాలు చెల్లించకపోతే ఏమి తినాలి, ఎలా బ్రతకాలి అని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శి బళ్ళ చినవీరభద్రరావు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. శుక్రవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ సందర్భంగా వీరభద్రరావు మాట్లాడుతూ, ఉపాధి హామీలో పనిచేస్తున్న రెక్కాడితే గాని డొక్కాడని పేద కూలీలకు జనవరి నుండి ఇప్పటి వరకు చేసిన పనికి వేతనాలు చెల్లించకపోవడం బాధాకరం అన్నారు. అధికారంలో ఉన్న, ప్రతిపక్షంలో ఉన్న ప్రశ్నించడం కోసమే జనసేన పార్టీ ఉందని, ప్రతి మీటింగులోనూ రొమ్ములు గుద్దుకొని గొప్పగా చెప్పుకునే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కి ఆయన మంత్రిగా పనిచేస్తున్న శాఖలోనే పనిచేసిన ఉపాధి హామీ కూలీలకు దాదాపు 10 వారాలకు డబ్బులు చెల్లించలేని దౌర్భాగ్య పరిస్థితుల్లో ఆయన చూస్తున్న మంత్రిత్వ శాఖ ఉందంటే తమకు ఆందోళన కలిగిస్తుందని వాపోయారు. వ్యవసాయ రంగంలో పెరిగిన యాంత్రీకరణతో పని దినాలు తగ్గిపోయిన కూలీలకు ఉపాధి హామీ చట్టం ఒక వరంగా ఉన్నదని, ఈ చట్టం ద్వారా గ్రామీణ ప్రాంతంలోని వ్యవసాయ కూలీలు కొద్దో గొప్ప పనులు చేసుకుని జీవిస్తున్నారని, కూలీలకు చేసిన పనికి చట్ట ప్రకారం వేతనాలు చెల్లించకపోతే ఎలా బ్రతకాలని ప్రభుత్వంపై వీరభద్రరావు మండిపడ్డారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి చేసిన పనికి వేతన బకాయిలు తక్షణం మంజూరు చేసి కూలీలను ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. సుప్రసిద్ధ శైవ క్షేత్రం జుత్తిగలోని శ్రీ ఉమా వాసుకి రవి సోమేశ్వర స్వామి వారి ఆలయ ప్రాంగణంలో ఉన్న సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మూల విరాట్ ని శుక్రవారం సూర్యోదయ సమయంలో సూర్యకిరణాలు తాకినవి. 6 నిమిషాలు సూర్యకిరణాలతో స్వామి మూలమూర్తి భక్తులకు దర్శనమిచ్చారు. అర్చకులు వాసు శర్మ, సాయి గణేష్ శర్మ ఆధ్వర్యంలో అభిషేకాలు, అర్చనలు నిర్వహించారు. ఈ సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థానం వేద పండితులు వేమూరి ఫణీంద్ర శర్మ మాట్లాడుతూ, ప్రతి సంవత్సరం స్వామివారి విగ్రహంపై సూర్యకిరణాలు పడతాయి అని తెలియజేశారు. ప్రతి సంవత్సరం మార్చి 24వ తారీఖున జరిగే ప్రపంచ క్షయవ్యాధి నివారణ దినోత్సవంను పురస్కరించుకొని గణపవరం ఆరోగ్య కేంద్రం నందు సిబ్బందికి అవగాహన సదస్సు మరియు ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో వైద్యాధికారిణి డాక్టర్ పి కిరణ్మయి మాట్లాడుతూ, ఈ వ్యాధిపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి క్షయవ్యాధి లక్షణాలైనటువంటి 2 వారాల నుంచి దగ్గు, సాయంత్రం పూట జ్వరం, ఆకలి తగ్గడం, బరువు తగ్గడం ఉన్నట్లయితే వారు ముందుగా ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి సరైన టీబీ పరీక్షలు చేయించుకొని క్షయవ్యాధి నిర్ధారణ అయితే 6 నెలలు పూర్తి చికిత్స తీసుకున్నట్లయితే పూర్తిగా నయమవుతుందని తెలిపారు. టీబీ నిర్ధారణకు ప్రత్యేకమైనటువంటి సై టీబీ అనే పరీక్ష ఉందని, ఈ పరీక్ష ద్వారా టీబీ ఇన్ఫెక్షన్ ను ముందుగానే గుర్తించి వారికి ముందస్తు చికిత్స అందించడం ద్వారా టీబీ నిర్మూలన సాధ్యమవుతుందని తెలిపారు. క్షయవ్యాధిగ్రస్తులకు ప్రభుత్వం ప్రతి నెల 1000 రూపాయలు పోషణ నిమిత్తం అందిస్తుందని తెలియజేశారు. అదేవిధంగా టీబీ వ్యాధిపై స్లోగన్స్ తెలుపుతూ ర్యాలీ కూడా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ విల్సన్ బాబు, టీబీ సూపర్వైజర్ గిరిబాబు, రమేష్ మరియు ఎంఎల్పిహెచ్ఎస్ ఏఎన్ఎంఎస్ ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు. శనివారం ఉంగుటూరు శాసనసభ్యులు పచ్చమట్ల ధర్మరాజు పలు ప్రాంతాల్లో పర్యటిస్తారు. ఉదయం 9:30 పెదనింట్రుకొలను గ్రామంలో సీసీ రోడ్స్ ప్రారంభిస్తారు. 9:45కు ఏ గోపవరంలోని సీసీ రోడ్స్ ప్రారంభిస్తారు. 10:45కు సీసీ రోడ్స్,
ముగళ్ల గ్రామంలో ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ ఫౌండేషన్ స్టోన్ ఆవిష్కరణ చేస్తారు. 12 గంటలకు మొయ్యేరులో సీసీ రోడ్స్ ప్రారంభిస్తారు. 12:35కు కాసిపాడులోని సీసీ రోడ్స్ ప్రారంభంలో పాల్గొంటారని ఎమ్మెల్యే కార్యాలయ ప్రతినిధులు తెలిపారు. యలమంచిలి మండలం గుంపర్రు గ్రామానికి చెందిన విద్యావంతురాలైన దివ్యాంగురాలు కొడవటి అనంత సుబ్బలక్ష్మి పట్ల మంత్రి రామానాయుడు ఔదార్యం కనబరిచారు. పాలకొల్లులోని ధర్మారావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత డిఎస్సి శిక్షణా తరగతులు నిర్వహిస్తున్నారు. ఆమె మంత్రి రామానాయుడును కలిసి శిక్షణా తరగతులకు హాజరయ్యే పరిస్థితి తనకు లేనందున స్టడీ మెటీరియల్ను ఉచితంగా అందజేయాలని కోరింది. దీనిపై స్పందించిన మంత్రి రామానాయుడు తప్పకుండా స్టడీ మెటీరియల్ ఇస్తామని, అవసరమైతే ఆన్లైన్ క్లాసులను కూడా వినియోగించుకోమని తెలిపారు. ఈ నేపథ్యంలో ఇటీవల శిక్షణ పొందుతున్న 700 మందికి 8 లక్షల విలువ గల స్టడీ మెటీరియల్ ను ధర్మారావు ఫౌండేషన్ ద్వారా ఉచితంగా అందజేశారు. అందులో భాగంగా దివ్యాంగురాలికి గ్రామ నాయకుల ద్వారా మంత్రి రామానాయుడు ఈ స్టడీ మెటీరియల్ ను అందజేశారు. ఆమె మంత్రి రామానాయుడుకు కృతజ్ఞతలు వ్యక్తపరుస్తూ ఇటువంటి నాయకుడు ఎక్కడా ఉండరంటూ కొనియాడింది. తాడేపల్లిగూడెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రాంగణ అభివృద్ధిలో దాతల సహకారం మరువలేనిదని ప్రభుత్వ విప్ తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ పేర్కొన్నారు. తాడేపల్లిగూడెం జిల్లా పరిషత్ పాఠశాల ప్రాంగణాన్ని శుక్రవారం ఆయన పరిశీలించారు. లోతట్టుగా ఉన్న ప్రాంగణాన్ని వాకింగ్ ట్రాక్, క్రీడలకు ఉపయోగపడే విధంగా తయారు చేయడంపై నిర్వహణ బాధ్యతలు తీసుకున్న ఎన్వి సత్యనారాయణ మిత్ర బృందాన్ని అభినందించారు. రాబోయే రోజుల్లో పాఠశాల ప్రాంగణం మొత్తం అభివృద్ధి చేసి ప్రాంగణంలోనే ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. పాఠశాల అభివృద్ధి కోసం సహకరించిన జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పూర్వ విద్యార్థులు, తాడేపల్లిగూడెం పట్టణానికి చెందిన ప్రముఖులను ఆయన అభినందించారు. ఆయనతో పాటు ఎన్వి సత్యనారాయణ మరియు జిల్లా పరిషత్ హైస్కూల్ అభివృద్ధి కమిటీ సభ్యులు, వారితో పాటు పాలూరు వెంకటేశ్వరరావు, మైలవరపు రాజేంద్ర ప్రసాద్, అడబాల నారాయణమూర్తి, వర్తనపల్లి కాశీ పాల్గొన్నారు. పెరవలి మండలం నడుపల్లి గ్రామంలో గత 2 నెలలుగా పంచాయతీ పైపు నీరు సక్రమంగా రావడం లేదని గ్రామస్తులు పెరవలి తహసీల్దార్కు ఫిర్యాదు చేశారు. గ్రామస్తులు పంచాయతీ వారికి అనేక పర్యాయాలు ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోలేదని తెలిపారు. గత వారం రోజులుగా అయితే పూర్తిగా మంచినీరు రావడం లేదని తెలిపారు. అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. వినతి పత్రంపై చిటికెన తులసి, లక్ష్మి, ముప్పిడి వెంకటలక్ష్మి, పెనుగొండ లక్ష్మి, నాగేశ్వరరావు, దుర్గా ప్రసాద్ తదితరులు సంతకాలు చేశారు. మాది నడుపల గ్రామం. నడుపల పంచాయతీ కాడికి వచ్చి మేము అందరం ఆడవాళ్ళందరం మాకు 2 నెలలుగా నీళ్ళు రావట్లేదు కానీ మేము గత వారం రోజులుగా పంచాయతీ ప్రెసిడెంట్ గారికి కానీ పంచాయతీ సభ్యులకి కానీ మేము అంతమాను వారం రోజులుగా మేము అందరం ఆడవాళ్ళు వచ్చి కంప్లైంట్ చేస్తూనే ఉన్నాం. ఎవ్వరూ మా కంప్లైంట్ తీసుకోలేదు. మా సమస్యకు పరిష్కారం ఇవ్వలేదు. ఎవరు సమాధానం చెప్పట్లేదు. అందుకు కాబట్టి మేమందరం పంచాయతీ కాడికి వచ్చి దయచేసి మాకు 2 నెలలుగా నీళ్లు రావట్లేదు, వారం రోజులు అస్సలు ఒక్క చుక్క కూడా రావట్లేదు, మేమందరం చాలా ఇబ్బంది పడుతున్నాము. ఈ సమస్యకి పరిష్కరిస్తారని దయచేసి ఎమ్మెల్యే గారికి దయచేసి నమస్కరించి మాట్లాడుతున్నాను. నేను మాకందరికీ నీళ్లు ఇవ్వాల్సిందిగా కోరుచున్నాము. వెంటనే ఈ సమస్యకి పరిష్కారం ఇస్తారని కోరుకుంటున్నాను. ఈ వార్తలకు స్వల్ప విరామం.